ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెరపైకి వస్తున్న అంశాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రేవంత్ సర్కార్ అసలు దోషులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన ఫోన్ ట్యాపింగ్తో రియల్ ఎస్టేట్ నగల వ్యాపారులను దోచుకున్నారన్నారు. ఎన్నికల్లో అధికార పార్టీకి పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించారన్నారు లక్ష్మణ్. దీనిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గవర్నర్ని కలిసి కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారణ జరిపించాలని కోరతామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పార్టీల నాయకుల కాళ్లను ఒక రాజకీయపరమైనటువంటి ఒక దురుద్దేశంతో మరి వారు ట్యాప్ చేసి రాజకీయ ప్రయోజనాలు పొందారో ఇవన్నీ కూడా మరి ఆ సంభాషణలు ఆ యొక్క విశేషాలు వార్తలు మరి తెలుస్తూ ఉంటే దిగ్భ్రాంతి కల్పిస్తూ ఉన్నది. మరోవైపు సందట్లో సడమియా మాదిరిగా ఈ అధికారులు ఏ రకంగా కొంతమంది వ్యాపారులను రియల్ ఎస్టేటు మరి వ్యాపారులను నగదు మరి అదే రకంగా నగల వ్యాపారులను కూడా ఏ రకంగా డబ్బులు దోచుకున్నారో ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే మొత్తం అసలు ప్రజాస్వామ్యం తెలంగాణలో ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థకు తెరలేపారో ఇది అద్దం పడుతూ ఉన్నది. కాబట్టి అంతేకాకుండా అధికార పార్టీల అభ్యర్థులకు ఆ ఎన్నికల సందర్భంలో డబ్బులు సరఫరా చేసినట్టుగా పోలీసు వాహనాల్లో మరి ఈ రకంగా ఎన్నికల కమిషన్ యొక్క యంత్రాంగాన్ని కూడా వారికి ఏ రకంగా మోసం చేసి ఈ తతంగా నడిపించారో ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఇంత తీవ్రమైనటువంటి సమస్యను తేలికగా కేవలం రాజకీయపరమైనటువంటి ఆరోపణలతో సరిపెట్టడము కొంతమంది పాత్రదారులకే పరిమితం చేయడం చూస్తూ ఉంటే మరి నిజంగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతాం. రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఏమాత్రం కూడా చిత్రశుద్ధి ఉన్నట్టయితే మరి ఈరోజు మరి దానికి సూత్రధారులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. ఇది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ రకమైనటువంటి వ్యవహారానికి పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా ఇది సిబిఐ ద్వారానే దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారికి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అసలు సూత్రధారులను, ఎందుకంటే మరొక అధికారి మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణలో బీఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము, ప్రభుత్వం మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే అధికారులుగా మేము పనిచేశామని వారు చెప్తూ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో, అసలు దోషులను మరి పక్కదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది. అంతెందుకు ఓటుకు నోటు కేసులో కూడా ఆనాడు అడ్డంగా బుక్ అయినప్పుడు ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు మరి ఈరోజు ఉపేక్షిస్తుందో మరి రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి అసలు దోషులను పట్టుకోవాలనుకున్నట్టయితే మరి వారు ఈ యొక్క సిబిఐ దర్యాప్తుకు వెంటనే ఆదేశించాలని, మరి భారతీయ జనతా పార్టీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఇది ఇంత విపత్తు దేశంలో ఎక్కడ లేని విధంగా జరిగినటువంటి ఈ ట్యాపింగ్ వ్యవహారం వల్ల ఒకవైపు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల మరి ఇవాళ వారికి దోపిడీకి గురి కావడమే కాకుండా మరి కొన్ని కుటుంబాల్లో కూడా చిచ్చు రేపినట్టుగా మరి అదే రకంగా మరి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా ఎన్నికల సందర్భంలో ఈ యొక్క మరి డబ్బు మార్పిడి స్వయంగా పోలీసు వాహనంలో జరిగిన ఉదంతాలు కానీ లేదా రాజకీయ నాయకులు ప్రత్యర్థుల యొక్క టెలిఫోన్ సంభాషణ వల్ల ఏ రకమైనటువంటి మరి రాజకీయపరమైనటువంటి మరి కార్యకలాపాలు పాల్పడ్డారో అనేక ఉదంతాలు ఇవాళ విద్యార్థులు వస్తూ ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా మరి సిబిఐ దర్యాప్తు జరపాలి. లేనట్లయితే భారతీయ జనతా పార్టీ కూడా గవర్నర్ గారిని కలిసి ఈ వాస్తవ విషయాలను వారి దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా గవర్నర్ గారు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఈ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేదానికి కూడా మేము త్వరలో కూడా గవర్నర్ గారిని కలవబోతున్నాం. గవర్నర్ గారు ఈరోజు స్టేషన్లో లేరు కాబట్టి వారు వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం మరి గవర్నర్ గారు కలిసి గవర్నర్ గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి ఒక విన్నపాన్ని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది.
అందుకనే నేను రేవంత్ రెడ్డి గారికి అదే విజ్ఞప్తి చేస్తూ సిబిఐ దర్యాప్తు చేస్తే ఎవరు అందులో దోషులు, ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రం తేలిపోతుంది. అందుకనే అసలు విషయాలు బయటికి రావాలంటే సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. ఇవాళ వార్తలు ఏవైతే పబ్లిక్ డిమాండ్లు వస్తున్నాయో విచారణ సందర్భంగా విచిత్రకరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి మరి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత దిగజారుడు చర్యలకు మరి మరి కొంతమంది పాల్పడ్డారంటే దానికి బాధ్యులెవరో బాధ్యులందరినీ కూడా ఖచ్చితంగా మరి గుర్తించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అందుకనే నిష్పక్షపాతికంగా జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సింది. పార్టీల